అవును సార్. ఏమైందండి దంతాలపల్లి కొంచెం మెల్లగా మహబూబాద్ జిల్లా ఉమ్మడి నర్సంపేట మండలంలో దంతాలపల్లి మండలం అనేది సపరేట్గా ఏర్పడడం జరిగింది. ఈ దంతాలపల్లి మండలంలో పిఎస్సిని ఏర్పాటు చేసి ఈ పిఎస్సి కింద కొన్ని పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైద్య సేవలను ప్రతి పల్లెలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఉద్దేశించి పనిచేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పల్లె దవాఖానలో పనిచేసే వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుండా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 వరకు ఉండాలి. కానీ ఈ వ్యవహారం మొత్తం వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తూ ఇటు ప్రభుత్వ ఆసుపత్రులను విమర్శిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే సిబ్బందిని ప్రైవేట్ హాస్పిటల్కి రండి, మీకు అక్కడ చూపిస్తాము, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల ద్వారా మీరు బాగుపడరు, ప్రైవేట్ ఆసుపత్రిలోనే మీరు మంచిగా నయమవుతుందని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న సిబ్బందికి లేనిపోని మాయ మాటలు చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల పైన నమ్మకాన్ని పోగొడుతున్నారు ఇలాంటి సిబ్బంది. దంతాలపల్లి మండలం ఉమ్మడి నర్సంపేట మండలంలో వంతడుపల అనే గ్రామంలో పల్లె దవాఖానను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్లె దవాఖానలో పనిచేసే వైద్య అధికారి తన యొక్క సమయాన్ని సగం ప్రభుత్వ ఆసుపత్రిని సగం కేటాయిస్తే మిగతా సమయాన్ని ప్రైవేట్ ఆసుపత్రికి కేటాయిస్తున్నాడు. ఇదే విషయం పూర్తి స్థాయి ఇక్కడ దంతాలపల్లి పిఎస్సిలో పనిచేసే వైద్య అధికారి అయిన కవిత మేడానికి తెలిసి కూడా ఆమె కూడా ఎలాంటి యొక్క చప్పుడు లేకుండా వ్యవహరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇక్కడ బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఆ వైద్య అధికారి నుంచి పై స్థాయి అధికారులకు నెల ముడుపులు పోతున్నాయి కాబట్టి ఎవరు కూడా మాట్లాడలేరని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా అంటున్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు తూట్లు పొడుస్తూ ప్రైవేటు ఆసుపత్రుల ఖజానా నింపుతున్న ఇలాంటి వైద్యులపైన పై స్థాయి అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? జిల్లా వైద్యాధికారి నెలకు 2-3 సార్లు ప్రభుత్వ ఆసుపత్రులు తనిఖీలు చేస్తున్నారు అంటున్నారు. మరి తనిఖీలు చేస్తే ఈ వ్యవహారం అంతా ఎందుకు ఉంటుంది? ఇది ఉండదు కదా. కాబట్టి ఇప్పటికైనా కరెక్టుగా ప్రభుత్వ దవాఖానాల పైన నిఘా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్నారా చేయట్లేరా, వాళ్ళ సొంత సులాభం కోసం వాడుకుంటున్నారా అని చెప్పేసి దృష్టి పెట్టాలని చెప్పేసి మండలాల ప్రజలు కోరుతున్నారు.